మహిషాసురమర్దిని. ఒకప్పుడు దేవలోకంలో మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు చాలా శక్తివంతుడు. తన శక్తితో దేవతలను ఓడించి స్వర్గాన్ని తన వశం చేసుకున్నాడు. దేవతలు తమ రాజ్యాన్ని కోల్పోయి చాలా బాధపడ్డారు. దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గరకు వెళ్లి తమ కష్టాలను చెప్పుకున్నారు. మహిషాసురుడు మమ్మల్ని చాలా బాధపెడుతున్నాడు, మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారు. దేవతల మొరవిన్న త్రిమూర్తులు చాలా కోపంగా ఉన్నారు. వారి కోపం నుండి ఒక గొప్ప తేజస్సు పుట్టింది. ఆ తేజస్సు నుండి ఒక దివ్యమైన రూపం ఆవిర్భవించింది. ఆ రూపమే దుర్గాదేవి. దేవతలు తమ తమ శక్తులను, ఆయుధాలను దుర్గాదేవికి ఇచ్చారు. శివుడు తన త్రిశూలాన్ని, విష్ణువు తన సుదర్శన చక్రాన్ని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఇచ్చారు. దుర్గాదేవి ఆయుధాలను ధరించి యుద్ధానికి సిద్ధమైంది. దుర్గాదేవి సింహంపై కూర్చుని మహిషాసురుడి దగ్గరకు వెళ్ళింది. నీవు దేవతలను బాధపెట్టడం ఆపు, లేకపోతే నీకు నా చేతిలో చావు తప్పదు అని హెచ్చరించింది. కాని మహిషాసురుడు ఆమె మాటలను పట్టించుకోలేదు. మహిషాసురుడు తన మాయాశక్తితో ఎన్నో రూపాలు మార్చాడు. దుర్గాదేవిని గందరగోళంలో పడవేయడానికి ప్రయత్నించాడు. కాని దుర్గాదేవి తన శక్తితో అతని మాయలను ఛేదించింది. మహిషాసురుడు ఒక పెద్ద దున్నపోతు రూపంలోకి మారి దుర్గాదేవిపై దాడి చేశాడు. దుర్గాదేవి తన త్రిశూలంతో అతనిని గట్టిగా పొడిచింది. మహిషాసురుడు దున్నపోతు రూపం నుండి బయటకు వచ్చి మళ్లీ ఒక రాక్షసుడిగా మారడానికి ప్రయత్నించాడు. అతని శరీరం సగం దున్నపోతు, సగం మనిషిగా ఉంది. దుర్గాదేవి ఆ సమయం కోసం ఎదురుచూసింది. మహిషాసురుడు పూర్తిగా మనిషిగా మారకముందే తన త్రిశూలంతో అతని గుండెపై బలంగా పొడిచి సంహరించింది. పూర్తిగా మనిషిగా మారకముందే తన త్రిశూలంతో అతని గుండెపై బలంగా పొడిచి సంహరించింది. విజయం సాధించింది. దేవతలు చాలా సంతోషించారు. వారు దుర్గామాతను పూజించి స్తుతించారు. దేవలోకంలో శాంతి, ఆనందం మళ్లీ వెల్లివిరిశాయి.